ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్, భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతానుగాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును ఏ అధికారమును దేని లెక్క చేయడు, అన్ని చోట్ల వాడే అధికారి, అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో, అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచ మొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడద గడ్డు కొడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య లేదు. వాడి టైంలోనే సువార్త కొనసాగిద్దని గ్రంథం చెబుతుంటే ఎవడండి ఇప్పుడు ఆపగలిగేది? అసంభవం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో ఆయన ప్రత్యక్షమై అందరినీ లేపే అంత్య దినము వరకు శుభవార్త కొనసాగుతానే ఉంటుంది, ఆత్మల రక్షణ కార్యం జరుగుతానే ఉంటుంది. ఆఖరి ఆత్మ కూడా రక్షణ కార్యం పూర్తయిన తరువాతనే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆఖరి ఆత్మ కూడా రక్షింపబడ్డ తర్వాతనే కడబోరం రోగుతుంది. అప్పటిదాకా నడుస్తాయి అన్నీ. ముద్రలు విప్పబడటం, బోరలు ఊదబడటం, ఆ విప్పబడేటప్పుడు సంభవాలు, ఊదబడేటప్పుడు సంభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. కడబూరం రోగింది అంటే ఇంకా చివరి ఆత్మ కూడా రక్షణ కార్యం జరిగింది అని అర్థం. కడబూరం రోగినప్పుడు ఇక ప్రభు మధ్యాకాశమందు ప్రత్యక్షం అవుతాడు. మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు.